ఒకప్పుడు ఒక చిన్న గ్రామం చివరనున్న పాత ఇంటిలో ఒక తెలివైన కోతి మరియు ఒక పిల్లి ఉండేవి. వాళ్ళు పెద్దగా స్నేహితులు కాదు, కాని ఒకే ఇంటిలో ఉండి అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఇద్దరికీ బాగా ఆకలివేసింది. వారు ఆహారం కోసం ఇంటిని తిరిగారు, కాని వంటగది అల్మారాలు ఖాళీగా ఉన్నాయి. చుట్టుపక్కలవారు చూసేసరికి హఠాత్తుగా కమ్మని వాసన వచ్చింది. పొయ్యి దగ్గర టేబుల్ మీద వారు తాజాగా కాల్చిన చెస్నట్లతో నిండిన ప్లేట్ను కనుగొన్నారు. సమస్య ఏమిటంటే వారిప్పటికీ అగ్నిలోపల వేడిబూడిద క్రింద కాల్చారు. అవి రుచికరంగా అనిపించాయి, కాని చేతులు కాల్చకుండా చేరుకోవడం కష్టం. కోతి కళ్ళు అల్లరితో మెరిశాయి. ఆహా, ఇవి ఎంత బాగున్నాయి అని కోతి పిల్లి పెదవులు నాకుతూ అవును, కాని ఎలా తీస్తాం అని అడిగింది. కోతి కొద్దిసేపు ఆలోచించినట్టు నటించింది. కపటమైన చిరునవ్వతో చెప్పింది, నా ప్రియమైన పిల్లీ, నీ దగ్గర ఎంత మృదువైన పంజాలు ఉన్నాయి. చెస్నట్లు తీసేందుకు అవే సరిపోతాయి. నేను బయటనుంచి చెబుతాను ఎప్పుడు సురక్షితమో. పిల్లి సందేహంగా, కాని చాలా వేడిగా ఉంది, నా పంజాలు కాలిపోతాయి. కోతి నవ్వుతూ, అయ్యో కాదు, నేనున్నాను కదా, ఇది మన ఇద్దరికీ పంచుకునే విందు అని చెప్పింది. పిల్లి అమాయకంగా నమ్మింది. పిల్లి పంజా వేడిబూడిదలో పెట్టింది. అయ్యో, నిప్పురవ్వలు పంజపై పడి కాల్చాయి. కొంచెం ఇంకా లోపలికి, బాగా చేస్తున్నావు. కోతి నటన ఆపలేదు. పిల్లి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. ప్రతిసారీ పంజా కాలింది. అంతలో పిల్లి తీయగానే ఉన్న చెస్నెట్ను కోతి వెంటనే పట్టుకుని మింగేసేది, పిల్లికి తెలియకుండా. పిల్లి శ్రమపడుతూ పొగలో కళ్ళను చిన్నచేసి పంజాలు కాలిపోయేంతగా లోపల పెట్టింది. కోతి మాత్రం ఒక్కొక్క చెస్నట్ రుచిగా తింటూ ఉంటుంది. చివరకు పిల్లి బాధగా అడిగింది, నా పంజాలు చాలా కాలుతిన్నాయి. ఎన్ని చెస్నట్లు తీసుకున్నాము? కోతి నోరు తుడుచుకుంటూ, అమ్మో, కొన్నే వచ్చాయి. అవి కూడా నేను పొరపాటున తిన్నానేమో అని చెప్పింది. పిల్లి ఆశ్చర్యంతో, అన్నీ నువ్వే తిన్నావా? కోతి చల్లగా, ఏం చెయ్యను, నువ్వు చాలా స్లోగా ఉన్నావు అని చెప్పింది. అప్పుడే ఇంటి పనిమనిషి లోపలికి వచ్చి, ఇక్కడ బూడిదాంతా ఎవరు చిందించారు అని అరిచింది. కోతి వెంటనే పైశాలవు గదిలోకి ఎగిరిపోయింది. పాపం పిల్లి కాలిన పంజాలతో భయంతో ఒక చెయ్యి గుల్లాబుట్టతో బయటకు తోసివేయబడింది. ఆ సాయంత్రం పిల్లి ఇంటి బయట నాత్రి వెలుగులో కూర్చొని తన కాలిన పంజాలను నాకుతూ బాధతో ఆలోచించింది. తానే కష్టపడి పనిచేసింది, తానే ప్రమాదంలో పడింది, కాని ప్రయోజనం మాత్రం ఇంకెవరో తీసుకున్నారు. ఇతరులను నిన్ను ఉపయోగించుకోనివ్వకు. ప్రతి ఒక్కరినీ విశ్వసించకు. తనకు లాభం కోసం నిన్ను పనిపెట్టేవాళ్లుంటారు. ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో.